చేపల పులుసు మంచిగా రుచిగా రావాలంటే ఇలా చేయాలి. ముందుగా ఒక బౌల్ తీసుకునేసి అందులో చేపలు వేసి చిటికెడు పసుపు, తగినంత కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత సాల్ట్ కూడా వేసుకునేసి తగినంత నూనె కూడా పోసుకునేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ముందుగా నానబెట్టిన చింతపండుని ఈ టైప్లో పిసికి రసం పోసి ఇలా కలిపి మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి ఇది ఉడికేలోపు రోట్లో ధనియాలు, చెక్క, లవంగా, జీలకర్ర, గసగసాలు వేసి ఇలా మెత్తగా పొడి కొట్టాలి. పొడి కొట్టిన దాన్ని తీసి ఒక ప్లేట్లోకి అయితే వేసి ఇప్పుడు అదే రోట్లో జీలకర్ర, మిరియాలు వేసి ఇలా దంచుకోవాలి. దంచిన తర్వాత అల్లం, వెల్లుల్లి కూడా దాంట్లో వేసేసుకునేసి ఆ తర్వాత కరివేపాకు కూడా వేసి ఇలా మెత్తగా దంచి ఆ పేస్ట్ని ప్లేట్లో వేసుకునేసి ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనె వేసి పచ్చిమిరపకాయలు వేసి ఉల్లిపాయలు కూడా వేసుకునేసి కరివేపాకు వేసి ఇలా ఫ్రై చేసి ఇప్పుడు దంచిన పేస్ట్ వేసి ఇలా వేగాక కొంచెం పొడి కూడా చల్లేసుకునేసి ఇలా బాగా ఫ్రై చేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసి దీన్ని తీసి ఉడుకుతున్న కూరలో వేసుకోవాలి. వేసిన తర్వాత కాస్త ఇలా తిప్పుకునేసి మూత పెట్టి కొంచెం మాగనిచ్చి కొత్తిమీర చల్లుకుని చల్లార్చుకొని తింటే సూపర్.